నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తెలంగాణ దేశవ్యాప్త లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోని 17 లోక్సభ సెగ్మెంట్లలో కూడా ఎన్నికల హోరాహోరీ మొదలైంది 17 సెగ్మెంట్లలో 3 పార్టీలు కూడా మేమంటే మేమని దూసుకెళ్తున్నాయి దేశవ్యాప్తంగా మోదీ చరిష్మా బీజేపీ ఓటు బ్యాంకును పెంచుకుంటూ వెళ్తోంది అలాగే తెలంగాణలో కూడా ఆయా సెగ్మెంట్లలో మోదీ ప్రభావం చాలా ఉంది కొన్ని సెగ్మెంట్స్కి వెళ్ళినప్పుడు అభ్యర్థి ఎవరైనా కానీ మోదీకే మా ఓటు అని చెప్పే జనాలు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు ఈరోజు కరీంనగర్ సెగ్మెంట్కి సంబంధించి గెలుపు గుర్రాలను ఎక్కడానికి ఎవరికి అవకాశం ఉంది ఎంతవరకు అవకాశం ఉంది అనేది పూర్తి విశ్లేషణను మీకు అందిస్తాను కరీంనగర్ నుంచి సిట్టింగ్ ఎంపీ అలాగే బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ తెలంగాణలోని 16 సెగ్మెంట్లలో కూడా రాజకీయ పరిణామాలు ఒక లెక్క అయితే కరీంనగర్లో మరో లెక్కగా ఉన్నాయి దానికి కారణాన్ని ముందు వీడియోలో నేను పూర్తిగా మీకు అందిస్తాను 3 ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులను తెలుసుకునే ముందు గతంలో అభ్యర్థుల లిస్ట్ అంటే అక్కడున్న ఓటర్ల లిస్టు పరిశీలిస్తే మొత్తం ఓటర్ల సంఖ్య 16,51,543 ఉంది ఇందులో మెయిల్ ఓటర్లకు వచ్చేసరికి 8,15,862 మంది అలాగే ఫీమేల్ ఓటర్లకు వచ్చేసరికి 8,35,647 మంది అలాగే థర్డ్ జెండర్కి సంబంధించి 34 ఓట్లు ఉన్నాయి ఇక్కడ 2019లో మొత్తం 66.59% పోలింగ్ నమోదైంది 89,508 ఓట్ల మెజారిటీతో బండి సంజయ్ గెలిచారు మొత్తం ఓట్లలో 4,98,276 ఓట్లు బండి సంజయ్కి పడితే అప్పుడు కూడా బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు ఎవరైతే అభ్యర్థిగా ఉన్నారో అదే వినోద్రావు పోటీ చేశారు రెండో స్థానంలో 4,08,768 ఓట్లు పడ్డాయి ఇక ఇప్పుడు హుస్నాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న పొన్నం ప్రభాకర్ అప్పుడు లోక్సభ ఎన్నికలకు పోటీ చేశారు ఆయనకు 1,79,258 ఓట్లతో కాంగ్రెస్ 3వ స్థానంలో ఉంది ఇది 2019 ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు చూసుకుంటే బీజేపీ నుంచి బండి సంజయ్ కన్ఫర్మ్ అయిపోయారు బీఆర్ఎస్ నుంచి వినోద్ రావు కన్ఫర్మ్ అయిపోయారు మరి కాంగ్రెస్ నుంచి అభ్యర్థి ఎవరు వెలిచెల రాజేందర్ రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది కరీంనగర్కి సంబంధించి ఇద్దరు అభ్యర్థుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి ఒకటి ప్రవీణ్ రెడ్డి రెండోది వెలిచెల రాజేందర్ రావు అయితే ఇద్దరిట్లో ఎవరికి ఇచ్చే ఛాన్స్ ఉంది అన్న నేపథ్యంలో ఇక హైదరాబాద్లో ఎంఐఎంతో దోస్తాని కట్టింది కాబట్టి హైదరాబాద్ సీటు గురించి పెద్దగా కాంగ్రెస్ ఆలోచించదు ఇంకా 2 స్థానాలకు ఒక పక్క నుంచి నామినేషన్ల పర్వం కూడా మొదలైంది కానీ కాంగ్రెస్లో ఇటు కరీంనగర్ అటు ఖమ్మం అభ్యర్థుల విషయంలో ఎటు తేల్చుకోని సందిగ్ధంలో ఇంకా కూడా కాంగ్రెస్ అధిష్టానం ఉంది ఈ నేపథ్యంలో కరీంనగర్లో ప్రముఖంగా ప్రవీణ్ రెడ్డి పేరు వెలిచెల రాజేందర్ రావు పేరు వినిపిస్తున్నప్పటికీ వెలిచెల రాజేందర్ రావు కన్ఫర్మ్ అయినట్టుగా కూడా తెలుస్తోంది ఎందుకు ప్రవీణ్ రెడ్డికి ఏమంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చాలా సన్నిహితుడు కదా ప్రవీణ్ రెడ్డి అలాంటి వాడిని కాదని వెలిచెల రాజేందర్కి ఎందుకు సీట్ ఇస్తారు అని అంటే మిగిలిన 2 స్థానాలు మనం ఒకసారి మాట్లాడుకోవాల్సి వస్తే కరీంనగర్ ఖమ్మం ఈ 2 చోట్ల కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి చాలా పోటీ ఉంది అక్కడ కూడా పొంగులేటి బ్రదర్ ప్రసాద్ రెడ్డి బరిలో దిగబోతున్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికే 6 రెడ్లకు సీట్లను కేటాయించారు ఇంకా రెడ్లకు సీట్లు కేటాయిస్తే కాంగ్రెస్ రెడ్డి రాజ్యం అనేది ప్రజల్లోకి వెళ్ళిపోతుంది అది రానున్న ఎలక్షన్ల మీద పెద్ద ప్రభావం చూపుద్ది కాబట్టి కరీంనగర్ రాజకీయాలలో కొంత వెలమ ప్రాముఖ్యత కూడా ఉంటుంది కాబట్టి వెలిచెల రాజేందర్ రావుకు సీట్ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది రైట్ సోషల్ మీడియాలోనే వెలిచెల రాజేందర్ రావుకు సంబంధించి పేరైతే ప్రస్తావనకు వస్తుంది ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే దీనికి సంబంధించి ఫైనల్ చేయలేదు మనం వెలిచెల రాజేందర్ రావే కావచ్చు ప్రవీణ్ రెడ్డి కావచ్చు ఎవరైనా కానీ అసలు కరీంనగర్ రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మాట్లాడుకుందాం బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కాంగ్రెస్ నుంచి వెలిచెల రాజేందర్ రావు బీఆర్ఎస్ నుంచి వినోద్ రావు కూడా బరిలో ఉంటున్నారు మనకు చాలా క్లియర్గా ఈ విషయంలో అయితే క్లారిటీ ఉంది రైట్ ఇది కరీంనగర్ సెగ్మెంట్కి సంబంధించి కాంగ్రెస్ నుంచి వెలిచెల కరీంనగర్ నుంచి బండి సంజయ్ అలాగే బీఆర్ఎస్ నుంచి వినోద్ రావు ఈ ముగ్గురు కూడా బరిలో ఉన్నారు ప్రధానంగా ఒకసారి వీళ్ళ ప్రధాన అస్త్రాలను మనం చూసుకొని మాట్లాడాల్సి వస్తే బండి సంజయ్ ఫస్ట్ సిట్టింగ్ ఎంపీ కాబట్టి అలాగే బీఆర్ఎస్ నుంచి వినోద్ రావు కాంగ్రెస్ నుంచి వెలిచెల
రాజేందర్ రావు. ప్రవీణ్ రెడ్డికి ఛాన్స్ లేదు. ఎందుకు అంటే ప్రవీణ్ రెడ్డికి ఇక్కడ సీటు కనుక ఇస్తే ఖమ్మంలో ప్రసాద్ రెడ్డికి ఇవ్వకూడదు. కానీ ఖమ్మంలో పొంగులేటిని కాదని ఏం చేసే పరిస్థితిలో రేవంత్ రెడ్డి లేడు. కాబట్టి ఖచ్చితంగా ఖమ్మం ప్రసాద్ రెడ్డికి వెళ్తుంది. కాబట్టి ప్రవీణ్ రెడ్డి ఇక్కడ క్యాన్సిల్. వెలిచెల రాజేందర్ రావు వస్తాడు. ఇప్పుడు ఒక్కొక్క పార్టీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఫస్ట్ వినోద్ రావు గురించి తీసుకుందాం. వినోద్ రావుకు సంబంధించి కరీంనగర్లో గెలుపు ఓటములు పక్కన పెట్టండి, 3వ స్థానానికి పరిమితం కాబోతున్నాడు. ఎలా చెప్తున్నారు 3వ స్థానానికి అనంటే, కేటీఆర్ సభ పెట్టిండు, కేసీఆర్ సభ పెట్టిండు, అలాగే అధికారంలో ఉన్న బండి సంజయ్ మీద ఆరోపణలు చేస్తూ అసలు ఏం చేశావు నువ్వు అంటూ అనేక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. కానీ దాని ప్రభావం అక్కడ ఓటర్ల మీద ప్రజల మీద పడ్డదా అంటే 0 అని చెప్పచ్చు. వీళ్ళ స్థాయి ఎలా అయిపోయిందంటే వీళ్ళు ఒక సభ పెడుతున్నారన్నా పట్టించుకోని స్థితికి. కరీంనగర్లో సభ అనగానే కేటీఆర్కి జ్వరం కూడా వచ్చింది, మీ అందరికి గుర్తుందో లేదు. అలాంటి స్థితికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్లో ఉంది. కరీంనగర్ ఎమ్మెల్యేగా ఉన్న గంగుల కమలాకర్ ఈ విషయంలో ఏమైనా చేసి ఆదుకుంటాడంటే, ఎవరైనా సరే బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు మాట్లాడితే కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. అవినీతికి సంబంధించిన ఏ ఆరోపణలైనా బయటికి దేనికి. తలసాని లాంటి వాడినే గొర్రెల స్కామ్ విషయంలో నోరు మూయించేసింది. ఇక అంతకంటే ఎక్కువ మాట్లాడితే పార్టీలో చేర్చుకుంటోంది. ఇలాంటి టైంలో గంగుల కమలాకర్కి సంబంధించి ఆల్రెడీ అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణ సమయంలో బీఆర్ఎస్కి నేను విన్నా అంటూ ఈ వినోద్ రావు వెంబడి కనుక వస్తే ఏం జరుగుద్దో ఆయనకు తెలుసు. కాబట్టి అంత పెద్దగా ఓటర్లను ప్రభావితం చేసేంతగా గంగుల కమలాకర్ ప్రయత్నించకపోవచ్చు. అండ్ బస్సు యాత్ర చేయని, లేకపోతే పాదయాత్ర చేయని, కేసీఆర్ చరిష్మా ఇంకా తెలంగాణ మీద ఉంటుంది. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా కరీంనగర్ ప్రజలు కేసీఆర్ నెత్తిన పెట్టుకుంటారు అంటే అదొక కళ. ఇక సిరిసిల్లాలో కేటీఆర్ ఉన్నాడు కదా, కరీంనగర్ మీద ప్రభావం చూపడంటే సొంత బామ్మర్దినే కాపాడుకోలేకపోయిండు, సొంత బామ్మర్దియే పార్టీ మారుతంటే ఏం చేయలేకపోయిండు. ఇలాంటి ఆయన మాటలు ప్రజలు వింటారా? ఆగాగు కేటీఆర్, ముందు నీ బామ్మర్దిని కాంగ్రెస్ నుంచి తెచ్చుకో, తర్వాత నీ గురించి మాట్లాడదామంటారు. ఇలాంటి ఒక సందిగ్ధ పరిస్థితిలో వినోద్ రావు కూడా పెద్ద ప్రచారం ఏం చేయట్లేడు అక్కడ. ఆయనకు తెలుసు అనవసరంగా డబ్బులు దండక తప్ప ఒరిగేదేం లేదు, 4 పైసలు ఉంచుకుంటే వెనకనబడి ఉంటాయి. ఇప్పుడు బండి సంజయ్కి ఎదురుపోయి ఢీగొట్టి నేను గెలిచేంత సీన్ లేదు, నా పార్టీకి అంతకంటే సీన్ లేదు, పోని అద్దె ముఖంలాగా కేసీఆర్ ముఖం తెచ్చుకొని పోదామన్నా అస్సలు ఆ ముఖం చూస్తే పడే ఓట్లు కూడా పడవని. ఈ దెబ్బతో కరీంనగర్లో బీఆర్ఎస్ 3rd ప్లేస్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు అడగొచ్చు, కరీంనగర్కి సంబంధించి కొంత వెలమ ప్రాముఖ్యత, అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్. మరి ఈ కాంగ్రెస్ నుంచి వెలిచెల రాజేందర్ రావు పరిస్థితి ఏంటి? మీలో ఎంతమందికి వెలిచెల రాజేందర్ రావు తెలుసు? ఇప్పటి వరకు కరీంనగర్ మీద ఆయన ఎంతవరకు ఫోకస్ చేయగలిగాడు, ఎంతవరకు ప్రభావం చూపుతాడో? ఆల్రెడీ నామినేషన్ల పర్వం వచ్చేసింది. మే 13 ఎన్నికలు, ఈరోజు 20వ తారీఖు. అంటే ఇవొక 10 రోజులు, అవొక 11 రోజులు, 21 రోజులు. 21 రోజుల్లో వెలిచెల రాజేందర్ రావు వెంబడి రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేసిన బండికున్న చరిష్మా ముందు దిగదుడిపే. పోని గతంలో పోటీ చేసి ఇప్పుడు హుస్నాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ ఊరుకుంటాడా ప్రచారం చేయకుండా, గెలిపించకుండా? అంటే పొన్నం ప్రభాకర్కి అంత ఉంటే గత ఎన్నికల్లో 3వ స్థానానికి వెళ్ళేవాడే కాదు. హుస్నాబాద్లో ఏమైనా, హుస్నాబాద్లో కూడా సతీష్ బాబు మీద ఉన్న పూర్తి వ్యతిరేకత, బీజేపీ క్యాండిడేట్ని చివరి నిమిషంలో ప్రకటించి కనీస ప్రచారానికి సమయం లేకపోవడం పొన్నం ప్రభాకర్కి చాలా కలిసి వచ్చిన అంశాలు. ఆల్టర్నేట్ సతీష్ బాబుకు చూసుకుంటే బీజేపీ కొంత వెనుకంజలో ఉన్న నేపథ్యంలో ముందుగా ప్రకటించిన పొన్నం ప్రభాకర్ వైపు మొగ్గు చూపారే తప్ప నిజంగా కూడా బీజేపీ ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు ప్రకటించినట్టుగా ముందే ప్రకటించుంటే హుస్నాబాద్లో కూడా రణరంగ పోరు జరిగేది. ఈ విషయాన్ని అప్పుడు చాలామంది చర్చించుకున్నారు. సరే, జరిగిపోయిన ఎన్నికల రిజల్ట్ వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి పొన్నం ప్రభాకర్ ప్రభావం ఈరోజు కరీంనగర్లో పెద్దగా ఉంటుంది అని చెప్పుకోవడానికి లేదు. అండ్ ఇక్కడ బండి సంజయే మళ్ళీ అధికారంలోకి వస్తాడు అని ఎలా చెప్తున్నారు? ఇందాక నుంచి మీరు 17 సెగ్మెంట్లు ఒక లెక్క, 16 సెగ్మెంట్లు ఒక లెక్క, కరీంనగర్ ఒక లెక్క అని ఎందుకు మాట్లాడుతున్నారంటే, నేను 17 సెగ్మెంట్స్లలో కూడా పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకోవడానికి మా ఛానల్లో కొంతమంది రిపోర్టర్స్ని పెట్టి అండ్ నేను కూడా వెళ్తున్నాను.
పబ్లిక్ పర్ల్స్ తెలుసుకోవడానికి. ఈ నేపథ్యంలో చాలా చోట్ల మీ ఓటు ఎవరికి అంటే మోదీ సార్ ఉన్నాడు, మోదీ సార్ సెంట్రల్లో ఉన్నాడు కాబట్టి బీజేపీకే ఓటేస్తాం, మోదీ సార్ లాంటి ప్రధాని కావాలి కాబట్టి బీజేపీకి ఓటేస్తాం. అరే అభ్యర్థి ఎవరు, ఇగో అభ్యర్థి గురించి పక్కన పెట్టమ్మా, అభ్యర్థి ఎవరైతే మాకేంది, మోదీ సార్ ముఖం చాలు ఓటేయడానికి. ఇలా మాట్లాడిన జనాలు కరీంనగర్కి వచ్చేసరికి మీ ఓటు ఎవరికి అంటే బండి సంజయ్. ఇక్కడ మోదీ చరిష్మా లేదా అంటే ఖచ్చితంగా కూడా 17 సెగ్మెంట్లలో కూడా మోదీ వేవ్ అనేది ఉంది, ఆ ప్రభావం పడుతుంది. కానీ వ్యక్తిగతంగా తనకంటూ ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకున్న లీడర్ తెలంగాణలో బండి సంజయ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తనకంటూ ఒక సెల్ఫ్ ఇమేజ్, అది హిందుత్వమే కావచ్చు, మీడియా మీద జరుగుతున్న ఏమంటారు ఏవైతే అరాచకాలు ఉంటాయో ఆ టైంలో అందంగా ఉండడమే కావచ్చు, అలాగే పార్టీని తెలంగాణలో ఒక దారిన పెడుతూ బీజేపీని ఉవ్వెత్తున ఎగిసిపడేలాగా ఆయన అధ్యక్షతన చేసిన విషయమే కావచ్చు, యూత్లో ఆయనలో ఉన్న ఫాలోయింగే కావచ్చు, ఇవన్నీ కూడా బండి సంజయ్కి ఒక మాస్ ఇమేజ్ని తీసుకొచ్చారు. ఏ లెవెల్లో మాస్ ఇమేజ్ అంటే మనం తమిళనాడులో మోదీ ప్రభావం లేదా అంటే మోదీతో పాటు వెంటనే మాట్లాడేది అన్నమలై, అలాగే యూపీలో మోదీ ప్రభావం లేదా అంటే మోదీతో పాటు వెంటనే మాట్లాడే పేరు యోగి, అలాగే కరీంనగర్ సెగ్మెంట్కి వచ్చేసరికి మోదీతో పాటు వెంటనే చెప్పేది బండి సంజయ్. 16 సెగ్మెంట్లలో ఎక్కువగా కనబడింది 17వ సెగ్మెంట్లో కరీంనగర్లో చాలా క్లియర్గా కనిపించింది. అది వ్యక్తిగతంగా తనకంటూ ఫాలోవర్స్ని పెంచుకున్నాడు. ఆ ఫాలోవర్స్ని పెంచుకోవడానికి కూడా ప్రత్యర్థి పార్టీలు మోపుతున్న అభియోగాలకు సమాధానాలు చెప్పడం కూడా, ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఏం తెచ్చిండు లోక్సభ నుంచి, ఎప్పుడైతే వినోద్ రావుతో పాటు కేటీఆర్ లాంటి వాళ్ళు ఒక పెద్ద స్క్రీన్ పెట్టి ఏం చేసినావు నువ్వు అనగానే బండి సంజయ్ మామూలుడు కాదు, 2314.91 కోట్లను కరీంనగర్ లోక్సభ సెగ్మెంట్కి తీసుకొచ్చాడు, వేటికి తీసుకొచ్చాడు అనే దానికి సంబంధించి కూడా చాలా క్లియర్గా దానికి సంబంధించి రిలీజ్ చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా కరీంనగర్ నియోజకవర్గానికి 145.05 కోట్లతో 8041 ఇండ్లు, అలాగే 111.22 కోట్ల నిధులు విడుదల కాగా ప్రస్తుతానికి 6149 ఇండ్ల నిర్మాణం స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా, అలాగే అటల్ మిషన్ పట్టణ పునరుద్ధరణ కింద, అలాగే అమృత్ 2.0లో భాగంగా, అలాగే ప్రధానమంత్రి నిధి పథకంలో నియోజకవర్గానికి ఇలా జీవనోపాధి మిషన్ కింద, పట్టణ జీవనోపాధి మిషన్ కింద కార్పొరేషన్ మౌలిక సదుపాయాల కోసం, అలాగే సహాయక సంఘాల కోసం, ఇలా వివిధ రంగాలలో మొత్తం 2314.91 కోట్ల నిధులను తీసుకొచ్చిండు. గతంలో ఉన్న వినోద్ రావు కానీ గతంలో ఉన్న లోక్సభ ఎంపీలు కూడా మాట్లాడనన్ని సార్లు లోక్సభలో తమ నియోజకవర్గం గురించి మాట్లాడుతూ తెలంగాణ గలాన్ని వినిపించిన నేతగా బండి సంజయ్ ఒక మాస్ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారు. అక్కడ చేసిన అభివృద్ధి, అలాగే ఒక కార్యకర్త, కార్పొరేటర్, ఆ తరువాత లోక్సభకు అలాగే రాష్ట్ర అధ్యక్షుడి వరకు తన ప్రయాణం, ఈరోజు ఎంతోమంది కార్యకర్తలకు రోల్ మోడల్ బండి సంజయ్. చాలా సందర్భాలలో అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఓటమికి కారణం ఏంటంటే చాలామంది నుంచి వచ్చిన సమాధానాలలో అత్యంత ప్రాముఖ్యతను సంపాదించుకున్న సమాధానం బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా లేకపోవడం. ఇది చాలామంది నోటి నుంచి మన వీడియోస్లో కూడా చాలామంది కామెంట్ చేస్తూ వచ్చిన విషయం. అది ఇలా తనకంటూ ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నాడు. అది దేశభక్తిలో కానివ్వండి, ఆర్ఎస్ఎస్ ఎప్పుడైతే మనం ఈరోజు అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగింది అని చెప్తున్నామో అలాంటి కరచారకులో కూడా బండి సంజయ్ ఉన్నారు. ఆ విషయం అయోధ్య రామ మందిర నిర్మాణ సమయంలో పేపర్ ఆర్టికల్స్లో రావడంతో, మరో పక్క నుంచి ఎక్కడ చెంగిచెర్ల, ఎక్కడ కరీంనగర్, చెంగిచెర్లలో జరిగినప్పుడు హిందువులకు అండగా అక్కడి నుంచి రావడం కానివ్వండి, ఇలానే కొంతమంది జర్నలిస్టులకు సంబంధించి గత ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతున్న సమయంలో వాళ్ళకు అండగా ఉండడం కానివ్వండి, ఇవన్నీ కూడా అటు మాస్ నుంచి ఇటు క్లాస్ వరకు కూడా బండి సంజయ్కి స్పెషల్ ఇమేజ్ని తీసుకొచ్చారు. ఆ ఇమేజ్కి మోడీ చరిష్మా కారణం అవ్వడంతో ఈసారి 1,00,000కు పైగా మెజారిటీ ఓట్లతో
బండి సంజయ్ గెలవడానికి ఆస్కారం ఉంది అని చెప్తున్నారు. ఇక ఇక్కడ ఒకసారి మనం సిగ్మెంట్ల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే హుజూరాబాద్ ఈ సిగ్మెంట్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే హుజూరాబాద్కి సంబంధించి ఇప్పుడున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఏ విధంగా గెలిచాడు అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఒక కరీంనగర్కి సంబంధించి ఒక విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి బీజేపీ మీద బురద జల్లే ప్రయత్నాన్ని కొంతమంది కొన్ని ఛానల్స్ పనిగట్టుకొని చేశాయి. అదేంటంటే బండి వర్సెస్ ఈటల నడుస్తోంది, బండి సంజయ్కి ఈటలకు పడట్లేదు, సో ఈ నేపథ్యంలో ఏదైనా జరగచ్చు అని. దీన్ని ఈటల కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని తన నియోజకవర్గం హుజూరాబాద్ నుంచి బండి సంజయ్కి అత్యధిక ఓట్లు పడేలాగా చేయడంలో ప్రాముఖ్యత తను ఒక ప్రాధాన్యత తీసుకున్నారని ఈసారి రేపు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ ఆఫ్ ఓట్లు హుజూరాబాద్ నుంచి బండి సంజయ్కి పడేలాగా చేయడంలో తన భుజాల మీద ఈటలు వేసుకోవడంతో పాటు ఏదైతే తెలంగాణలో బీజేపీ మీద బురద జల్లే ప్రయత్నం తనకు కూడా ఈటల రాజేందర్ కూడా అది ఎంతవరకు శ్రేయస్కరమైన విషయం కాదు కాబట్టి తను దాని నుంచి చెరిపేసుకోవడానికి హుజూరాబాద్లో భారీ మెజారిటీతో ఈటలకు ఓట్లు రావడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాదు ఈ విషయాన్ని అనేక ఇంటర్వ్యూలో ఈటల రాజేందర్ చెప్పారు. కంపల్సరీ మా ఇద్దరి మధ్య ఎలాంటిది లేదు, కావాలనే కొంతమంది పనిగట్టుకొని చేస్తున్నారు, ఒక పార్టీ నీడలోకి వచ్చిన తర్వాత అందరం ఆ పార్టీ సిద్ధాంతాల ప్రకారమే పనిచేయాలి అనే విషయాన్ని అది ఇప్పుడు ప్రూవ్ చేసుకోవటానికి ఈటల రాజేందర్ హుజూరాబాద్లో భారీ ఎత్తున ఓట్లు సమీకరించి వాటిని బీజేపీ వైపు బండి సంజయ్కి ఫేవర్గా మారేలాగా చేస్తున్నాడు. ఇక కరీంనగర్కి సంబంధించి కూడా ఖచ్చితంగా కూడా కరీంనగర్ కానీ చొప్పదండి కానీ వేములవాడ కానీ, ఈ వేములవాడ కూడా హిందుత్వానికి సంబంధించి బండి సంజయ్కి మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఇక చొప్పదండి కానివ్వండి, సిరిసిల్ల విషయానికి వస్తే కేటీఆర్ మీద వ్యతిరేకత, అదే సమయంలో ఇప్పుడు అక్కడ రైతులకు కాంగ్రెస్ మీద వచ్చిన వ్యతిరేకత, ఇవి రెండు కూడా ఇక్కడ మళ్ళీ బండి సంజయ్కి మెజారిటీ రావడానికి కారణమవుతున్నాయి. అలాగే మానుకొండూరు కానివ్వండి, హుస్నాబాద్ కానివ్వండి, ఇవన్నీ కూడా గతం కంటే కూడా బండి సంజయ్కి ఎక్కువ ఓట్లు తీసుకురావడానికి ఉపయోగపడుతున్న అంశాలుగా మారుతున్నాయట. అండ్ లోక్సభ ఎన్నికలలో అభ్యర్థుల ప్రకటన ఫస్ట్ లిస్ట్ చేసిందే బీజేపీ. ఫస్ట్ లిస్ట్లో సిట్టింగ్లలో అటు నిజామాబాద్ నుంచి ఇటు సికింద్రాబాద్ నుంచి అలాగే కరీంనగర్ నుంచి మల్కజ్గిరి 4 సెగ్మెంట్లకు సంబంధించి అనౌన్స్ చేసిన రోజు నుంచి మొదలు పెడితే టిల్ నౌ ఈ రోజు వరకు కూడా ప్రచారంలో దూసుకుపోతూ ప్రజల్లో మమేకమవుతూ పాదయాత్ర అయిపోయింది, మరొక యాత్ర అయిపోయింది, ఇప్పుడు ఇంటింటి ప్రచారం. అంటే జనాల్లో ఉన్న నేతగా కరీంనగర్లో మిగిలిన 2 పార్టీ అటు కాంగ్రెస్ చూసుకున్నా ఇటు బీఆర్ఎస్ చూసుకున్నా, కాంగ్రెస్ అసలు అభ్యర్థి విషయంలోనే మల్లగుల్లాలు పడుతుంది, అది వేరే విషయం పక్కన పెట్టేస్తే, ఇక బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న వినోద్ రావుకు సంబంధించి ఈ మధ్య కాలంలోనే తన ఫ్యామిలీలో ఒకరి మీద అవినీతి ఆరోపణలు రావడము, దాంతో ఆయన ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది సైలెంట్ అయిపోవడం, ఇవన్నిటి నేపథ్యంలో ఫస్ట్ నుంచి కూడా ప్రజల్లో ఉంటూ ప్రతి ఒక్కరి ఓటు మాకు అవసరమే, ఒక వెలమల చేతుల్లో కరీంనగర్ని పెట్టడానికి సిద్ధంగా లేరు ప్రజలు, ఒక బీసీ బిడ్డకు కంపల్సరీ ప్రాధాన్యత ఇవ్వాలి అనే దిశగా ప్రజల్లోకి వెళుతూ ప్రతి ఒక్కరితో అటు కార్యకర్త నుంచి మొదలేస్తే పార్టీకి దూరంగా ఉండే వాళ్ళను ఏ ఓట్లయితే బీజేపీకి అవ్వడము అని చెప్తుంటారో అలాంటి మైనారిటీ ఓటర్లను కూడా కలుసుకుంటూ ఓటు బ్యాంక్ తన వైపు తిప్పుకునేలాగా ఒక మాస్ ఫాలోయింగ్ లాగా తెలంగాణలో ఏ నేతకు లేని ఒక మాస్ ఇమేజ్ని ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఇమేజ్ ప్రకారం చూసుకుంటే బీఆర్ఎస్కి సంబంధించి కేటీఆర్ కంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఫాలోయింగ్ ఉంది. అదే ఈరోజు తెలంగాణ మొత్తము బీఆర్ఎస్ ఓడిపోయినా హైదరాబాద్ చుట్టుపక్కల బీఆర్ఎస్ గెలవడానికి కారణమైంది. ఆ విషయాన్ని ఎవరమైనా ఒప్పుకోవాల్సిన విషయం. ఇక కాంగ్రెస్కి చూసుకుంటే రేవంత్ రెడ్డి అసలు పార్టీకి కొత్తవాడైనా పీసీసీ అవ్వడము, ఆ తర్వాత ఓటమి నుంచి ఎంపీగా గెలవడము, ఆ తర్వాత పీసీసీ అవ్వడం, ఆ తర్వాత ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళడము అంటే అదొక మాస్ ఇమేజ్తోనే. అదే లెవెల్లో అంతకంటే ఎక్కువ మాస్ ఇమేజ్ ఉన్న లీడర్ బీజేపీలో ఎవరైనా టక్కున ఎవరైనా చెప్పే పేరు బండి సంజయ్. ఇది బండి సంజయ్కి కరీంనగర్లో చాలా కలిసి వచ్చే అంశం. ఈ 17 లోక్సభ సెగ్మెంట్లలో కూడా అత్యధిక భారీ మెజారిటీతో బీజేపీ గెలవబోయే స్థానం కరీంనగర్ అని చెప్తున్నారు. దీనికి కారణం చాలా ఉన్నాయి, చెప్పా కదా. ఒకటి, దేశ భద్రత గురించి కానీ, అభివృద్ధి కానీ, మోడీ వేవ్ కానీ, హిందుత్వ నినాదం కానీ, ప్రజల్లో మమేకం అవ్వడం కానీ, ఇవన్నీ కూడా బండి సంజయ్ని ఒక తిరుగులేని శక్తిగా మళ్ళీ లోక్సభలో అడుగు పెట్టించడానికి కారణం అవుతున్నాయట. మరి కరీంనగర్ ప్రజల మనోభావాలతో పాటు ఓట్ల విషయంలో నేను చెప్పిన అంశాలతో మీరు ఏకీభవిస్తున్నారా లేదా
అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఏదేమైనా కరీంనగర్లో మళ్ళీ కాషాయ జెండా ఎగరబోతోంది. మరొకసారి లోక్సభలో బండి సంజయ్ అడుగు పెట్టబోతున్నాడు. అండ్ ఈ ఎలక్షన్ల తర్వాత రాష్ట్ర అధ్యక్షులలో కూడా మార్పు జరగబోతుంది అనే విషయం తెలుస్తోంది. మరి ఈసారి రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఎవరుంటారు, ఎవరు వస్తారు అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.